రానున్న రోజుల్లో హ్యూమన్స్‌కి ఎంత వాల్యూ ఇస్తారో కానీ, హ్యూమన్స్ వాళ్ళు పెంచుకునే పెట్స్‌కి మాత్రం చాలా లవింగ్‌గా చూసుకుంటారు. సో, యెస్, ఈరోజు మనం వెటర్నరీ గురించి మాట్లాడబోతున్నాం నాన్న. సో, బీవీఎస్సీ అండ్ యానిమల్ హస్బెండరీ గురించి. సో, హలో ఫ్యూచర్ డాక్టర్స్. లేదు. హలో ఫ్యూచర్ పెట్ డాక్టర్స్. దిస్ ఈస్ యువర్ వుడ్ బి డాక్టర్ మల్లికార్జున్. అండ్ ఈరోజు మనం కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ వెటనరీ సైన్సెస్ బీవీఎస్సీ యానిమల్ హస్బెండరీ గురించి, ఎస్పెషల్లీ ఈఏపీ సెట్ 2026లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళ గురించి. సో ఈ వీడియోలో కాలేజెస్, ఫీజ్, అకాడమిక్స్, కట్ ఆఫ్, స్కోప్, సాలరీ అండ్ గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్లో మనకి ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజెస్ చూసుకుంటే మనకి మేజర్గా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి నాన్న. 4 ఇంపార్టెంట్ కాలేజెస్. సో ఫస్ట్ కాలేజెస్ కంటే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీకు బీవీఎస్సీ అంటే వెటనరీకి సంబంధించిన కౌన్సిలింగ్ వచ్చేసి ఏపీ సెట్ వాళ్ళు చేయరు. సో దీనికి సపరేట్ యూనివర్సిటీ ఎస్వివియు అంటే శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ వాళ్ళు చేస్తారనమాట. సో ఆ యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ అయిన 4 గవర్నమెంట్ కాలేజెస్ ఇవి. సో తిరుపతి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ ఇన్ తిరుపతి, గన్నవరం, ప్రొద్దుటూర్ అండ్ గారివీడి. సో ఇవి 4 కాలేజెస్ అన్నమాట. సో ఈ కాలేజెస్లో మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు కట్ ఆఫ్ చూసుకుంటే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. సో ఈ కట్ ఆఫ్ అనేది ఇయర్ మారుతూ ఉంటుంది. సో మనకి 2025 అఫీషియల్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు నాన్న. కాకపోతే ఇక్కడ మీరు కట్ ఆఫ్స్ అయితే చూసుకోవచ్చు. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీరు ఒకవేళ జనరల్ కేటగిరీలో ఉండి మీరు 2500 బిలో ర్యాంక్ ఉంటే మీరు సేఫ్ సైడ్ అన్నమాట. అండ్ మిగతా కేటగిరీస్లో మీరు 3000 నుంచి 4000 మధ్యలో ఉంటే సేఫ్ సైడ్. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 7 నుంచి 8000 ఉన్న సేఫ్ సైడ్. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 3000 నుంచి 3500 ఉంటే సేఫ్ సైడ్. సో ఇవి సేఫ్ ర్యాంక్స్ అన్నమాట. దీనికి ఒక +or-500 కూడా అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద ర్యాంక్ అన్నమాట, రైట్? సో ఇది కట్ ఆఫ్కి సంబంధించింది. అండ్ అకాడమిక్స్లో చూసుకుంటే మనకి సేమ్ ఎంబీబీఎస్ లాగే 5.5 years అకాడమిక్స్ ఉంటుంది. బట్ 4 అకాడమిక్ ఇయర్స్, 1 year ఇంటర్న్షిప్ అనమాట. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్లో బేసిక్ సైన్సెస్ ఉంటాయి. ఎలాగైతే మనకి ఎంబీబీఎస్లో హ్యూమన్ అనాటమీ, ఫిజియాలజీ ఉంటుందో ఇక్కడ ప్రతి యానిమల్ గురించి ఇంపార్టెంట్గా సంబంధించి యానిమల్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అని ఉంటాయి. సెకండ్ ఇయర్లో మీరు మేజర్గా మైక్రోబయాలజీ అండ్ డిసీజెస్ గురించి అంటే పెథాలజీ ఎక్కువగా చదువుతూ ఉంటారు. అండ్ ఫార్మకాలజీ కూడా చదువుతూ ఉంటారు. థర్డ్ ఇయర్లో టాక్సికాలజీ చదువుతారు. అండ్ కమ్యూనిటీ వెటనరీ సైన్సెస్ ఇన్ కమ్యూనిటీ చదువుతారు. అండ్ ఫైనల్ ఇయర్లో ఎక్కువ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఓబీజీ అంటే ఆబ్స్టెటిక్స్ ఇన్ గైనకాలజీ, మెడిసిన్, సర్జరీ ఇన్ యానిమల్స్ గురించి చదువుతూ ఉంటారు. అండ్ ఇక్కడ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో మీకు మేజర్గా డైరీ ఫార్మింగ్, లైఫ్ స్టాక్, యానిమల్ హస్బెండరీ గురించి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అంటూ ఉంటాయన్నమాట. అండ్ మీరు ఇంటర్న్షిప్ 1 year ఇంటర్న్షిప్లో మీరు ఈ పర్టిక్యులర్ యూనిట్స్లో 1 year కంప్లీట్ రొటేటరీ ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ స్మాల్ యానిమల్ హాస్పిటల్స్, లార్జ్ యానిమల్ హాస్పిటల్స్, సర్జరీ యూనిట్స్, గైనకాలజీ, ఆబ్స్టెట్రిక్స్, డైరీ ఫార్మ్స్, పౌల్ట్రీ ఫార్మ్స్, రూరల్ క్యాంప్స్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో 1 year అంతా ఇక్కడే మీరు రొటేషనల్ డ్యూటీ చేయాలి. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఆఫ్ అ వెటనరీ డాక్టర్, మీరు ఒక బీవీఎస్సీ డాక్టర్ అయినా కూడా లేదా ఎంవీఎస్సీ అంటే మాస్టర్స్ చేసినా కూడా మీరు ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. లైక్ కాఫ్స్ ఉంటాయి కదా, లైక్ మన ఇంటి దగ్గర ఒక ఆవు ఈదడం కానీ లైక్ అది చూస్తూ ఉంటాం. సో వాటి అసిస్ట్ చేయడము, ఓకేనా, అసిస్టింగ్ ద డెలివరీ ఆఫ్ కాఫ్, పర్ఫార్మింగ్ సర్జరీస్ ఆన్ పెట్స్ లైక్ డాగ్స్ అండ్ క్యాట్స్, ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ చేయొచ్చు. అంటే కాఫ్ లైక్ ఎస్పెషల్లీ వీటి ప్రెగ్నెన్సీ వచ్చేసి కన్ఫర్మ్ చేయొచ్చు. వెటనరీ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. రేబీస్ వ్యాక్సినేషన్. సో హ్యూమన్స్ రేబీస్ వ్యాక్సిన్ వేసుకుంటారని తెలుసు, లైక్ కుక్క కరిస్తే లేదా ఏదైనా యానిమల్ కరిస్తే. బట్ యానిమల్స్కి కూడా రేబీస్ వ్యాక్సిన్ చేస్తారని తెలుసా? సో అది కూడా చేయొచ్చు. వైల్డ్ లైఫ్ వెటనరీ అంటే యూ విల్ గోయింగ్ టు నాట్ జస్ట్ డొమెస్టిక్, వైల్డ్ లైఫ్, ఓకేనా, పాయిజనస్ స్నేక్స్, పాయిజనస్ యానిమల్స్ని కూడా ట్రీట్ చేయడం, డైరీ ఫార్మ్స్, పౌల్ట్రీస్, లైఫ్ స్టాక్ వీటిల్లో వర్క్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. మీరు వెటనరీని ఒక డిగ్రీ లాగా కాకుండా ప్యాషన్తో చూస్తే యూ విల్ గో ఇన్ టు అనదర్ వరల్డ్ అనమాట, ఓకేనా. రకరకాల యానిమల్స్ని ఎంబీబీఎస్లో ఒక హ్యూమన్ గురించే చదువుతారు. ఆబ్వియస్గా హ్యూమన్ బీయింగ్ ఇస్ ద మోస్ట్ కాంప్లెక్స్ ఆర్గానిజం ఇన్ ద వరల్డ్. కాకపోతే యానిమల్స్లో కూడా అన్ని రకాల యానిమల్స్ చదవడం అనేది ఒక ఫ్యాసినేటింగ్ థింగ్.
అండ్ గవర్నమెంట్ కాలేజ్లో ఫీ గురించి వచ్చేస్తేనా ఫస్ట్ ఇయర్లో కొన్ని డిపాజిట్స్ ఉంటాయి, ఒక 20 to 30,000 వరకు డిపాజిట్, అది యూనివర్సిటీ నుంచి వస్తుంది. ఎవ్రీ ఇయర్ వచ్చేసి మీరు ఆల్మోస్ట్ 12,500 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. అండ్ యూనివర్సిటీ ఫీ ఎవ్రీ ఇయర్ మ్యాండేటరీగా 10 to 15,000 డిపెండింగ్ అపాన్ ద ఇయర్ అయితే ఉంటుంది. అండ్ హాస్టల్ ఫీ 4 to 5,000 పర్ ఇయర్. సో మీరు హాస్టల్ ఫీతో కలుపుకుంటే ఇయర్లీ 50 to 60,000 అండ్ అడిషనల్గా మెస్ ఫీజ్ కూడా ఉంటుందన్నమాట డిపెండింగ్ అపాన్ యువర్ కాలేజ్. అండ్ స్కోప్ స్కోప్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ సెక్టార్లో అయితే వెటనరీ అసిస్టెంట్ సర్జన్ ఇవన్నీ బీవీఎస్సీ లెవెల్కి వెళ్తారు. లైక్ వెటనరీ అసిస్టెంట్ సర్జన్, వెటనరీ ఆఫీసర్, లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, మిలిటరీ వెటనరీ సైన్సెస్, తర్వాత ఫుడ్ సేఫ్టీ అంటే హ్యూమన్ ఫుడ్ కాదు, యానిమల్ ఫుడ్, పౌల్ట్రీ ఫార్మ్ ఫుడ్ సేఫ్టీ అట్లాంటివి. ఆఫ్టర్ పీజీ చేసిన తర్వాత మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా జాయిన్ అవ్వచ్చు ఇన్ వెటర్నరీ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్లో. సైంటిస్ట్ లాగా కూడా మీరు అట్ సైడ్ వెళ్ళొచ్చు, వెటనరీ రీసెర్చ్ ఆఫీసర్ లాగా, సీనియర్ వెటనరీ ఆఫీసర్, యానిమల్ హస్బెండరీ ఆఫీసర్, లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ సీనియర్ లెవెల్లో కూడా మీరు వెళ్ళొచ్చు. సో మీకు మిగతా కోర్సెస్ కంపేర్ చేస్తే వెబ్సైట్లో గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కువగా స్కోప్ ఉన్నది అంటే వెటనరీ సైన్సెస్ అన్నమాట. ఓకే. అండ్ ప్రైవేట్ ప్రాక్టీస్. సో లైక్ చెప్పాను కదా స్టార్టింగ్ ఇంట్రో ఆఫ్ ద వీడియోలో, రానున్న రోజుల్లో చాలా మంది పెట్ లవర్స్ తయారవుతారు, పెట్స్ని పెంచుకుంటారు. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ బికాస్ ఆ హ్యూమన్ టచ్ అనేది తగ్గుతూ ఉంది బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా, ఏఐ అని అంతా. సో యానిమల్స్ని ఒక కంపానియన్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసే రోజులు రాబోతున్నాయి, ఎస్పెషల్లీ డాగ్స్, క్యాట్స్. ఇప్పుడే మీరు చూడొచ్చు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఆక్వేరియంస్లో గ్రో చేస్తారు ఫిషెస్ అండ్ టర్టిల్స్. ఓకే, మెరైన్ బయాలజిస్ట్ సైడ్ కూడా వెళ్తున్నారు. సో లైక్ మన స్కోప్ మారుతా ఉంది అనమాట. లైక్ నాట్ జస్ట్ స్టిక్కింగ్ టు డాక్టర్, ఇంజనీర్ కాకుండా చదవడం కూడా మారుతుంది. అండ్ లైక్ ఫ్యూచర్లో ఇవన్నీ కూడా రాబోతున్నాయి అనమాట. అండ్ ఒకవేళ మీరు ప్రైవేట్ సెక్టార్లో వెళ్తే మీరు సపరేట్గా క్లినిక్ పెట్టుకోవచ్చు, ప్రైవేట్ పెట్ హాస్పిటల్ విత్ అండ్ కంపానియన్ యానిమల్ ప్రాక్టీస్. నెక్స్ట్ డైరీ, పౌల్ట్రీ అండ్ లైఫ్ స్టాక్ ఇండస్ట్రీస్లో మీరు వర్క్ చేయొచ్చు, ఫార్మస్యూటికల్ అండ్ యానిమల్ హెల్త్ కంపెనీస్లో కూడా వర్క్ చేయొచ్చు. సార్ ఇవన్నీ చేస్తే లైక్ దీన్ని బట్టి సాలరీ ఎలా ఉంటుంది అంటే, మీరు గవర్నమెంట్ సెక్టార్లో వెళ్తే మీ ఇనీషియల్గా బీవీఎస్సీ లెవెల్లో శాలరీ వచ్చేసి 50 to 60,000 ఉంటుంది. ఎంవీఎస్సీ లెవెల్లో అయితే 60 to 80,000 ప్లస్ ఉంటుంది. అండ్ డిపెండింగ్ అపాన్ యువర్ ఇయర్ అండ్ సీనియారిటీ, సో 1 lakh వరకు కూడా వెళ్తుంది అనమాట. ప్రైవేట్లో అయితే మీ స్కిల్, ప్యూర్లీ ఇట్ ఈస్ స్కిల్ బేస్డ్. సో మీరు ఒక మంచి డాక్టర్ని ఒక లైక్ అని పేరు వచ్చింది అనుకోండి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ యానిమల్స్, సో మీరు ఆల్మోస్ట్ 2 to 3 lakhs పర్ మంత్ కూడా ఎర్న్ చేయొచ్చు, లైక్ డిపెండింగ్ అపాన్ యువర్ క్లినిక్ సెటప్. సో అలా అనమాట. ఈ మధ్యన మనకి టాప్ వెటనరీ డాక్టర్స్ ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్, రీల్స్ కూడా వస్తున్నాయి. ఫ్యూచర్లో ఇప్పుడు డాక్టర్స్ హ్యూమన్ డాక్టర్స్ అనాల్సి వస్తుంది కాదు, జనరల్ డాక్టర్స్ ఎలా అయితే లైక్ ఛానల్ స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ద్వారా దే ఆర్ గెటింగ్ పాపులరైజ్డ్ అండ్ అలా వెళ్తున్నారో, ఫ్యూచర్లో వెటనరీ డాక్టర్స్ కూడా అలా లైక్ స్కోప్ వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యా, దాట్స్ ఇట్ అబౌట్ క్యూట్ వెట్ పెట్ డాక్టర్స్. సో ఎస్ నాన్న, మీరు ఒకవేళ మంచి ర్యాంక్ తెచ్చుకొని మీకు ఒకవేళ ఎంబీబీఎస్ సైడ్ వెళ్ళాలి అని లేకపోయినా, లేకపోతే నీట్లో తక్కువ స్కోర్ వచ్చినా, గో ఫర్ వెటనరీ సైన్సెస్. బ్యూటీ ఆఫ్ నేచర్లో మీరు చూసిన వాళ్ళు అవుతారు. యా, సో దాట్స్ ఇట్ అబౌట్ వెటనరీ సైన్సెస్. అండ్ మీకు దీనికి సంబంధించిన డ్రీమ్ కాలేజ్ అండ్ డ్రీమ్ కోర్స్ని కింద కమెంట్ చేయండి through AP EAP set. Thank you so much for watching the video. Let's meet in the next video. Bye.